హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 6th డిసెంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మనము సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మంత్ యొక్క ఎంటైర్ మ్యాగజైన్స్ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ చిరుత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ చిరుత దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు అంటే డిసెంబర్ 4వ తేదీన ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు. దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే 2010లో అమెరికన్ జంతు శాస్త్రవేత్త అయిన డాక్టర్ లారీ మార్కర్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 4న ప్రతి సంవత్సరం కూడా ఈ చిరుత దినోత్సవాన్ని జరుపుకోవాలని డాక్టర్ లారీ మార్కర్ ప్రారంభించడం జరిగింది. ఆమె చీతా కన్జర్వేషన్ ఫండ్ను కూడా స్థాపించడం జరిగింది. ఓకే, దీనిలో భాగంగానే ఆమె చీతా కన్జర్వేషన్ ఫండ్ను స్థాపించడం జరిగింది. చిరుత జాతి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రమాదంలో పడడం వల్ల అవగాహన పెంచడానికి స్థాపించబడిన ఒక ప్రత్యేక దినం ఈ చిరుత దినోత్సవం. ఎందుకంటే భారతదేశంలో 1950s నుంచి చిరుతలు అనేవి అంతరించిపోవడం జరిగింది. దీన్ని కన్జర్వేట్ చేయడానికి భారత ప్రభుత్వం అనేది 2022లో ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించడం జరిగింది. ఓకే, భారత ప్రభుత్వం అనేది ప్రాజెక్ట్ చీతాను ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 2022లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారతదేశం అనేది ఇతర దేశాలతో ఒప్పందంలో భాగంగా చీతాలను భారత భూభాగంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, ఇతర దేశాల్లో ఉన్న చీతాలను భారత భూభాగంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత ప్రభుత్వం అనేది 3 దేశాలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, 3 దేశాలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఏ దేశాలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే తొలిసారిగా నమీబియాతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, నమీబియాతో 2022లోనే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా 8 చీతాలను ఇంటర్లోకేట్ చేయడం జరిగింది. అంటే నమీబియా దేశం నుంచి భారతదేశంలో ఉన్న కూనో నేషనల్ పార్క్లో ఈ చీతాస్ను ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, కూనో నేషనల్ పార్క్లో ఈ చీతాస్ను ప్లేస్ చేయడం జరిగింది. దీని తర్వాత 2023లో సౌత్ ఆఫ్రికాతో ఒప్పందంతో 12 చీతాలను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. తాజాగా 2024 నవంబర్లో బోట్స్వానాతో ఒప్పందంలో భాగంగా 8 చీతాలను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా 28 చీతాలను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో టోటల్గా ఎన్ని చీతాలు ఉండడం జరిగింది అంటే 31 చీతాలు ఉండడం జరిగింది. ఇందులో భారతదేశంలో 21 చీతాలు పుట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ 28 చీతాలను ప్రవేశపెట్టగా 21 చీతాలను ఇవి జన్మను ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రవేశపెట్టిన 28 చీతాల్లో కొన్ని మరణించడం జరిగింది. అందువల్ల ఇప్పుడు భారతదేశంలో టోటల్గా ఎన్ని చీతాలు ఉండడం జరిగింది అంటే 31 చీతాలు భారతదేశంలో ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ప్రాజెక్ట్ చీతా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి నోడల్ ఏజెన్సీగా ఎవరు వ్యవహరించడం జరుగుతుంది అంటే NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఏజెన్సీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఏజెన్సీ దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ చీతాకు NTCA అనేది నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ చీతా యొక్క శాస్త్రీయ నామాన్ని మనం అబ్జర్వ్ చేస్తే యాసినోనిక్స్ జుబాటస్. యాసినోనిక్స్ జుబాటస్ అనే శాస్త్రీయ నామం అనేది ఈ చీతాకు ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అంతర్జాతీయ చిరుత దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు అంటే డిసెంబర్ 4వ తేదీన ఈ చిరుత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2010లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బిల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా వింటర్ సెషన్స్ అనేవి ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ వింటర్ సెషన్స్లో సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును కేంద్ర మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు అనేది లోక్సభలో ఆమోద పొందడం జరిగింది. ఓకే, ఇటీవల ఈ సెంట్రల్ ఎక్సైజ్ బిల్ అనేది తాజాగా లోక్సభలో ఆమోద పొందడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సెంట్రల్ ఎక్సైజ్ బిల్ అబ్జర్వ్ చేస్తే తాజాగా సెంట్రల్ ఎక్సైజ్ చట్టం 1944ను సవరించి
ఇప్పుడు కొత్తగా ఈ అమెండ్మెంట్ను తీసుకురావడం జరిగింది. ఓకే, 1944 సెంట్రల్ ఎక్సైజ్ చట్టాన్ని సవరించి 2025లో అమెండ్మెంట్ బిల్లును పాస్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఎక్సైజ్ చట్టం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం అబ్జర్వ్ చేస్తే 2017లో మనకి జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, 2017 జూలై 1న జిఎస్టీ అనేది మనకి తీసుకురావడం జరిగింది. ఈ జిఎస్టీ గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 2016లో తీసుకురావడం జరిగింది. 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 2016లో ఈ జిఎస్టీని తీసుకురావడం జరిగింది. 2016లో తీసుకొచ్చిన ఈ జిఎస్టీని 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన రాజ్యాంగ సవరణ మనం అబ్జర్వ్ చేస్తే 279A రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ 279A ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ 279A ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ జిఎస్టీ కౌన్సిల్ను ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అంటే 279Aలో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 2017లో జిఎస్టీ అమలుతో అనేక వస్తువులపై కేంద్ర ఎక్సైజ్ సుంకం అనేది రద్దు అవడం జరిగింది. ఓకే, జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, ఈ ఎక్సైజ్ ట్యాక్స్ కూడా ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ని అనేక ఎక్సైజ్ సుంకాలను రద్దు చేసి జిఎస్టీలోకి మెర్జ్ చేయడం జరిగింది. ఓకే, కేవలం కొన్ని మాత్రమే ఇప్పుడు ఈ ఎక్సైజ్ సుంకాల్లో ఉండడం జరిగింది. ఆ వస్తువులు ఏమిటి అంటే పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు, మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు, వీటిని జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ పొగాకు, మద్యం, పెట్రోల్ ఉత్పత్తులపై జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. వీటిపై ఎక్సైజ్ సుంకం అనేది అమలు అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎప్పట్లాగే వీటిపై ఎక్సైజ్ సుంకం అనేది అమలు అవ్వడం జరుగుతుంది. కానీ ఈ జిఎస్టీ అమలు అయిన తర్వాత స్టేట్స్ అనేవి చాలా వరకు నష్టపోవడం జరిగింది. ఓకే, ఈ జిఎస్టీ అమలైన తర్వాత స్టేట్స్ చాలా వరకు నష్టపోవడం జరిగింది. అందువల్ల కంపన్సేషన్ సెస్ను తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనేది కంపన్సేషన్ సెస్ను తీసుకురావడం జరిగింది. తాజాగా ఈ కంపన్సేషన్ సెస్ యొక్క గడువు అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, దీని యొక్క గడువు అనేది కంప్లీట్ అవ్వడం జరగడం వల్ల ఈ చట్టాన్ని అమెండ్ చేయడం జరిగింది. ఈ చట్టంలో ముఖ్యంగా వేటిని ప్రస్తావించడం జరిగింది అంటే ఇక నుంచి ఈ పొగాకు, మద్యం, పెట్రోల్ ఉత్పత్తులపై జిఎస్టీ కంపన్సేషన్ ఉండదు అని ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ వస్తువులపై ఇక నుంచి జిఎస్టీ కంపన్సేషన్ సెస్ ఉండదని ప్రకటించడం జరిగింది. సో వీటి యొక్క రేట్లను తటస్థంగా ఉంచడం కోసం ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతామని ప్రకటించడం జరిగింది. ఓకే, ఎక్సైజ్ ట్యాక్స్ అనేది వీటిపై పెంచుతామని కేంద్రం అనేది ప్రకటించడం జరిగింది. దీని ద్వారా వీటి యొక్క రేట్స్ అనేవి తగ్గకుండా ఉంటాయని కేంద్రం ప్రకటించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ బిల్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ మనం అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ పరిహారపు సెస్ రద్దయ్యాక పొగాకు మరియు సంబంధిత ఉత్పత్తులపై అధికంగా ఎక్సైజ్ సుంకాన్ని విధించడం జరుగుతుంది. దీనివల్ల మొత్తం పన్ను భారం అనేది ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగడం జరుగుతుంది. అంటే కంపన్సేషన్ సెస్ తగ్గినా కూడా ఈ ఎక్సైజ్ డ్యూటీని పెంచి సమతుల్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీని మనం అబ్జర్వ్ చేస్తే దేశంలోనే తయారయ్యే వస్తువులపై కేంద్ర ప్రభుత్వం విధించే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, ఒక పరోక్షమైన పన్ను. దీన్ని సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీగా కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనము ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. దీనితో పాటుగా మనకి కస్టమ్ డ్యూటీని కూడా మనము ఇండైరెక్ట్ ట్యాక్స్ గానే పిలవడం జరుగుతుంది. ఓకే, కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ ట్యాక్స్, జిఎస్టీ వీటన్నిటినీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ గానే పరిగణించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ జిఎస్టీ మరియు ఈ సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆస్ట్రేలియాలోని విక్టోరియా విశ్వవిద్యాలయం అనేది తాజాగా గురుగ్రామ్లో తొలి క్యాంపస్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ క్యాంపస్ను 2026 మధ్య నాటికి గురుగ్రామ్లో ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, ఈ గురుగ్రామ్లో ఏ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది అంటే ఆస్ట్రేలియాలో ఉన్న విక్టోరియా విశ్వవిద్యాలయాన్ని భారతదేశంలో గురుగ్రామ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తమ క్యాంపస్ను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులను ఇవ్వడం జరిగింది. ఈ అనుమతుల ప్రకారం భారతదేశంలో ఏర్పాటవుతున్న తొలి విదేశీ విశ్వవిద్యాలయంగా ఈ ఆస్ట్రేలియా విక్టోరియా విశ్వవిద్యాలయం అనేది నిలవడం జరిగింది.
ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఆస్ట్రేలియాలో ఉన్న విక్టోరియా విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే భారతదేశంలోని గురుగ్రామ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు, మన ఇండియన్ ఐఐటీస్, ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఈ ఐఐటీస్ అనేవి విదేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, తాజాగా మనకి ఐఐటి మద్రాస్ అనేది తాంజానియాలో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఐఐటి మద్రాస్ అనేది తాంజానియాలో ఏర్పాటు అవ్వడం జరిగింది. దీని గురించి మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీనితో పాటుగా ఐఐటి నైజీరియాను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఓకే, మన ఐఐటి క్యాంపస్లు అనేవి విదేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తాజాగా ఐఐటి మద్రాస్ అనేది తాంజానియాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటుగా శ్రీలంక, దుబాయ్లో కూడా ఈ ఐఐటీస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఈ ఐఐటీస్ అనేవి విదేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు విదేశాల్లో ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా మన భారతదేశంలో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఆస్ట్రేలియాలోని విక్టోరియా విశ్వవిద్యాలయం అనేది మన భారతదేశంలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఎక్కడే ప్రారంభం అవ్వడం జరుగుతుంది అంటే హర్యానాలోని గురుగ్రామ్లో ఇది ప్రారంభం అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పథకాలను అబ్జర్వ్ చేస్తే తాజాగా బీహార్ ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి భారత్ దర్శన్ యోజనను ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ ముఖ్యమంత్రి భారత్ దర్శన్ యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది అంటే బీహార్ రాష్ట్రం అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే డిసెంబర్ 2025వ తేదీన బీహార్ విద్యా మంత్రి అయిన సునీల్ కుమార్ గారు ఈ ముఖ్యమంత్రి భారత్ దర్శన్ యోజనను ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని సెకండరీ స్కూల్ విద్యార్థులకు ఈ భారత్ దర్శన్ యోజనలో భాగంగా భారత్లో ఉన్న చారిత్రాత్మక, సాంస్కృతిక, భౌగోళిక మరియు సహజ వారసత్వ ప్రదేశాలను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు కూడా ఈ భారత్ దర్శన్ అనేది యూపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యే ఐఏఎస్లకు ఉండడం జరిగింది. ఓకే, భారత్ దర్శన్ అనే పథకం అనేది ముఖ్యంగా యూపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యే లబాసనాలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ ఐఏఎస్లకు ఉండడం జరిగింది. ఇందులో భాగంగా దేశం మొత్తాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఓకే, ఇండియా టూర్ అనేది ఈ భారత్ దర్శన్లో భాగంగా ఉండడం జరుగుతుంది. అటువంటి పథకాన్ని ఇప్పుడు బీహార్ అనేది ముఖ్యమంత్రి భారత్ దర్శన్ యోజన కింద స్కూల్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఓకే, భారతదేశంలో ఉన్న వివిధ చారిత్రాత్మక, సాంస్కృతిక, భౌగోళిక మరియు సహజ వారసత్వ ప్రదేశాలను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని సెకండరీ పాఠశాల విద్యార్థులకు బీహార్ ప్రభుత్వం అనేది కల్పించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ముఖ్యమంత్రి భారత్ దర్శన్ యోజనను ఏ రాష్ట్రం తీసుకురావడం జరిగింది అంటే బీహార్ రాష్ట్రం అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, నక్షా కార్యక్రమం అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ నక్షా యొక్క ఫుల్ ఫామ్ను మనం అబ్జర్వ్ చేస్తే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్. ఓకే, ఇప్పటి వరకు మనకి ల్యాండ్ సర్వే అనేది చేతితో గీసిన గీతల వల్లే ఉండడం జరిగింది. ఓకే, చేతితోనే ఈ ల్యాండ్ మ్యాప్ను మనకి సహజంగా గీయడం జరిగింది. వీటిని రీప్లేస్ చేయడానికి ఖచ్చితమైన జియోస్పేషియల్ డేటాతో దీన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ కొత్త వ్యవస్థ నక్షాను తీసుకురావడం జరిగింది. ఓకే, నక్షా అనే కొత్త వ్యవస్థను తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా చేతితో గీసిన స్కెచ్ల ప్లేస్లో ఇప్పుడు జియోస్పేషియల్ డేటాతో భర్తీ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఖచ్చితమైన డేటాతో ఇప్పుడు దీనిని భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ నక్షా వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నక్షా వ్యవస్థ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్. ఇది ఏ మంత్రిత్వ శాఖ అమలు చేయడం జరుగుతుంది అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ నక్షా వ్యవస్థను అభివృద్ధి చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అమలు అవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏ డిపార్ట్మెంట్ అమలు చేస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ వాళ్ళు దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్ అనేది ఏ మినిస్ట్రీ శాఖలో ఉండడం జరిగింది అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ డిపార్ట్మెంట్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ నక్షా వ్యవస్థ అనేది ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉండడం జరుగుతుంది అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది అమలు చేయడం జరుగుతుంది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఈ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ నక్షా వ్యవస్థను అమలు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే
పట్టణ భూముల కోసం సమగ్ర GIS ఆధారిత డేటాబేస్ను సృష్టించడం, అందుకోసం అత్యాధునిక వైమానిక సర్వేలు, ఏరియల్ సర్వేస్ మరియు ఆధునిక క్షేత్ర సర్వే పద్ధతులు, గ్రౌండ్ సర్వేస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ దినోత్సవాలను అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 5వ తేదీన ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ నేల దినోత్సవం, వరల్డ్ సాయిల్ డేస్ను జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, వరల్డ్ సాయిల్ డేను ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది అంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 5న జరుపుకోవడం జరుగుతుంది. 2025 గన్ థీమ్ ఏమిటి అంటే హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్, హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్ అనే థీమ్తో 2025 ప్రపంచ నేల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ డేని ఎప్పుడు జరుపుకుంటారో అంటే డిసెంబర్ 5న జరుపుకోవడం జరుగుతుంది. ఈ వరల్డ్ సాయిల్ డే యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే నేల జీవ వైవిధ్యం, ఆహార భద్రత, వాతావరణ నియంత్రణకు ఆధారంగా దీన్ని తీసుకురావడం జరిగింది. పట్టణీకరణం వేగంగా పెరుగుతున్న సమయంలో పట్టణ నేలల సంరక్షణపై దృష్టి పెట్టేందుకు ముఖ్యంగా హెల్దీ సిటీస్ పై ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్ పై ఈ సంవత్సరం ఫోకస్ చేయడం జరిగింది. దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ప్రపంచ నేల దినోత్సవాన్ని ప్రతిపాదించడం జరిగింది. FAO గ్లోబల్ సాయిల్ పార్ట్నర్షిప్తో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. దీనికి థాయిలాండ్ అనేది ప్రత్యేకంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ FAO మరియు థాయిలాండ్ అనేది ప్రత్యేకంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. 2013 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో డిసెంబర్ 5వ తేదీని అధికారికంగా వరల్డ్ సాయిల్ డేగా ప్రకటించడం జరిగింది. 2013 నుంచి వరల్డ్ సాయిల్ డేను డిసెంబర్ 5వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఈ డేని ఎప్పుడు ప్రకటించారు అంటే 2013 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. 2014 నుంచి మొదటి అధికారిక ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ సాయిల్ డేస్ను 2014 నుంచి డిసెంబర్ 5వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ వరల్డ్ సాయిల్ డేని ఎప్పుడు జరుపుకుంటారు అంటే డిసెంబర్ 5వ తేదీన జరుపుకుంటారు. ఈ ఇయర్ గన్ థీమ్ ఏంటి అంటే హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్ అనే థీమ్తో ఈ డేని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ GDP ఫోర్కాస్ట్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా OECD ఎకనామిక్ అవుట్లుక్ను విడుదల చేయడం జరిగింది. ఓకే, రిజిలియంట్ గ్రోత్ బట్ విత్ ఇంక్రీజింగ్ ఫ్రెజిలిటీస్ అనే నేమ్తో OECD అనేది ఎకనామిక్ అవుట్లుక్ను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ OECD ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే 1948లో ఇది OEECగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఆర్గనైజేషన్ ఫర్ యూరోపియన్ యూనియన్ ఎకనామిక్ కోఆపరేషన్ అనే పేరుతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ 1961లో దీన్ని OECDగా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఓకే, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్గా 1961లో దీన్ని నేమ్ చేయడం జరిగింది. దీనిలో టోటల్గా 38 సభ్య దేశాలు ఉండడం జరిగింది. అందులో 18 యూరోపియన్ యూనియన్ దేశాలు, USA మరియు కెనడా అనేవి ఈ OECDలో ఉండడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండడం జరిగింది అంటే ప్యారిస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఓకే, ఫ్రాన్స్లో ఉన్న ప్యారిస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరిగింది. తాజాగా ఈ OECD అనేది ఎకనామిక్ అవుట్లుక్ను విడుదల చేయడం జరిగింది. ఇది ఒక బైయాన్యువల్ నివేదిక, అంటే ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ అవుట్లుక్ను విడుదల చేయడం జరిగింది. ఇందులో భారతదేశం యొక్క GDP ఫోర్కాస్ట్ను అబ్జర్వ్ చేస్తే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ గాను భారతదేశం యొక్క GDP అనేది 6.7% ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. ఓకే, లాస్ట్ టైం కూడా 6.7%గానే ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు కూడా 6.7%గానే ఉంటుందని ప్రకటించడం జరిగింది. ఓకే, మునుపటి అంచనాతో సమానంగా ఈ సవరణలో ఎటువంటి మార్పు కూడా చేయడం జరగలేదు. మునుపటి అంచనాతో సమానంగా దీన్ని ఉంచడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో OECD అంచనాల ప్రకారం భారతదేశం యొక్క GDP వృద్ధి అనేది ఎంతగా అంచనా వేయడం జరిగింది అంటే 6.7%గా అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ GDP ఫోర్కాస్ట్లో ఫిచ్ అనేది తన యొక్క గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ను విడుదల చేయడం జరిగింది. ఓకే, ఫిచ్ రేటింగ్ సంస్థ అనేది తాజాగా గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ను విడుదల చేయడం జరిగింది. ఇందులో భారతదేశం యొక్క GDP వృద్ధి అంచనాను 7.4%కి పెంచడం జరిగింది.
లాస్ట్ టైం ఏమో 6.9% ఉంటుందని ప్రకటించడం జరిగింది. కానీ తాజా అంచనాల్లో 7.4% పెంచడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ఫిచ్ అంచనాల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అనేది ఎంత ఉంటుంది అంటే 7.4% ఉంటుంది అని ప్రకటించడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి ఈ జీడిపి ఫోర్కాస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ సంస్థ ఎంత అంచనా వేసింది అని మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఫిచ్ అనేది 7.4% గాను, ఓఈసీడీ అనేది 6.7%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. తాజాగా నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అనేది భారతదేశం జీడిపి వృద్ధి అనేది Q2లో 8.2%గా నమోదు చేసిందని ప్రకటించడం జరిగింది. ఓకే, Q2లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అనేది 8.2%గా ఉంది అని ప్రకటించడం జరిగింది. అంటే జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అనేది 8.2%గా ఉంది అని ఎన్ఎస్ఓ అనేది ప్రకటించడం జరిగింది. అందువల్ల ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా తమ యొక్క అంచనాలను సవరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఫిచ్ అనేది భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అనేది 7.4%గా ఉంది అని అంచనా వేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ని అబ్జర్వ్ చేస్తే నో హోల్డింగ్ బ్యాక్ అనే పుస్తకం అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, నో హోల్డింగ్ బ్యాక్ అనే పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది అంటే మైకెల్ హోల్డింగ్ రచించడం జరిగింది. ఓకే, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అయిన మైకెల్ హోల్డింగ్ తమ యొక్క ఆత్మకథను నో హోల్డింగ్ బ్యాక్ అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ నో హోల్డింగ్ బ్యాక్ అనే పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది అంటే మైకెల్ హోల్డింగ్ రచించడం జరిగింది. ఈ పుస్తకంలో ముఖ్యంగా మైకెల్ హోల్డింగ్ తమ యొక్క వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఆయన తమ ఆట రోజుల్లోని అనుభవాలు, వెస్టిండీస్ క్రికెట్ గోల్డెన్ యుగం గురించి లోతైన వివరాలను అందించడం జరిగింది. ఓకే, 1970 మరియు 80ల వెస్టిండీస్ క్రికెట్ అనేది ఒక గోల్డెన్ యుగంగా పేర్కొనడం జరిగింది. ఓకే, ఈ యుగం గురించి ఈ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇతను క్రికెట్ కామెంటేటర్గా వ్యవహరించడం జరుగుతుంది. తాజాగా మైకెల్ హోల్డింగ్ నో హోల్డింగ్ బ్యాక్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ బుక్లో అబ్జర్వ్ చేస్తే క్రీడా జీవితం గురించి, వెస్టిండీస్ జట్టు యొక్క అంతర్గత విషయాల గురించి మరియు ఆధునిక క్రికెట్పై విమర్శలు కూడా ఈ పుస్తకంలో చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే న్యూ ఎండీ ఆఫ్ ఎల్ఐసిగా రామకృష్ణ చందర్ను అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, భారత ప్రభుత్వం అనేది రామకృష్ణ చందర్ను ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఇతను 2027 సెప్టెంబర్ 30 వరకు పదవి కాలంలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రస్తుతం ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని నియమించడం జరిగింది అంటే రామకృష్ణన్ చందర్ను తాజాగా భారత ప్రభుత్వం అనేది నియమించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా మిజోరాం మాజీ గవర్నర్ అయిన స్వరాజ్ కౌశల్ గారు మరణించడం జరిగింది. ఓకే, స్వరాజ్ కౌశల్ గారు తాజాగా మరణించడం జరిగింది. సుష్మా స్వరాజ్ హస్బెండ్ అయిన స్వరాజ్ కౌశల్ గారు తాజాగా మరణించడం జరిగింది. సుష్మా స్వరాజ్ గారు కూడా మనకి 2019లో మరణించడం జరిగింది. ఈమె మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా వ్యవహరించడం జరిగింది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా ఈమె వ్యవహరించడం జరిగింది. 2019లో సుష్మా స్వరాజ్ గారు మరణించడం జరిగింది. ఈమె యొక్క హస్బెండ్ అయిన స్వరాజ్ కౌశల్ గారు తాజాగా మరణించడం జరిగింది. మిజోరాం మాజీ గవర్నర్, భాజపా దివంగత నేత సుష్మా స్వరాజ్ భర్త అయిన స్వరాజ్ కౌశల్ గారు గురువారం మరణించడం జరిగింది. ఓకే, ఇతడు 1952లో హిమాచల్ ప్రదేశ్లోని సోలన్లో జన్మించడం జరిగింది. మిజోరాం రాష్ట్రానికి తొలి అడ్వకేట్ జనరల్గా సేవలు అందించడం జరిగింది. ఓకే, మిజోరాం రాష్ట్రానికి తొలి అడ్వకేట్ జనరల్గా కూడా ఇతను సేవలు అందించడం జరిగింది. ఇతను 1986లో మిజోరాంలో శాంతి ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. దీనితో పాటుగా 37 ఏళ్ల వయసులోనే అంటే 1990లో మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా నియమితులవ్వడం జరిగింది. ఓకే, అతి తక్కువ వయసులోనే ఈ గవర్నర్ పదవిని అలంకరించిన పిన్న వయస్కుడుగా కూడా ప్రఖ్యాతను చాటుకోవడం జరిగింది. ఓకే, అతి తక్కువ వయసులోనే అంటే 37 ఏళ్ల వయసులోనే గవర్నర్ పదవిని అధిరోహించడం జరిగింది. ఇతను 1990లో మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా ఎంపిక అవడం జరిగింది. తాజాగా ఈ స్వరాజ్ కౌశల్ గారు మరణించడం జరిగింది. ఇతను మిజోరాంకి మాజీ గవర్నర్గా మరియు మిజోరాం రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రిగా ఇటీవల 10వ విడత ప్రమాణం చేసిన నితీష్ కుమార్ ఘనతకు గాను శుక్రవారం లండన్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించడం జరిగింది. అంటే 10 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇతన్ని గుర్తించడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ సీఎం ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది అంటే బీహార్ ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ గారు ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.